నా మీషో షాపింగ్ శుభప్రదంగా జరగాలని మొట్టమొదటిసారిగా ఆకుపచ్చ చీరతో స్టార్ట్ చేశాను. తర్వాత చీర రాగానే చూస్తే నాకైతే నచ్చలేదన్నమాట. మొట్టమొదటిసారి ఆర్డర్ పెట్టాను కదా, ఎందుకు రిటర్న్లే అని చెప్పేసి అలాగే ఉంచేశాను. ఇంకా ఆ చీర అయితే మా పెద్ద పాప అయితే చూసేసి, అమ్మ ఈ చీరతో నాకు ఫ్రాక్ అయితే కుట్టివ్వా అని అడిగింది. ఇంకా తను అడిగిన తర్వాత కుట్టకుండా ఎలా ఉంటాను. అంతకుముందు కట్ చేసిన బాడీ పార్ట్ అయితే లైనింగ్ మీద వేసేసి కటింగ్ అయితే చేస్తున్నాను. నేను లైనింగ్ మాత్రమే కట్ చేశాను. ఇంకా మా పాపనైతే ఇంకా జాకెట్ ఉంటుంది కదా, అది వేసి కట్ చేయమ్మా అని చెప్తే ఇంక తనైతే కట్ చేస్తుందన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసిన తర్వాత నేను హ్యాండ్స్ అయితే ఈ విధంగా పెట్టాను. చాలా సింపుల్గా అడిగింది. తను అడిగినట్టే చాలా సింపుల్గా అయితే నేను ఫ్రాక్ అయితే కుట్టాను అనమాట. ఇంకా బాడీ పార్ట్ని లంగాని అటాచ్ అయితే చేస్తున్నాను అనమాట. నేను ఈ ఫ్రాక్ కుట్టడానికి మళ్ళీ 2 రోజులైతే పట్టిందండి. పట్టిందిలే, పిల్లలు అడిగితే కుట్టకుండా నేను ఎలా ఉండగలను అని చెప్పేసి మొత్తానికైతే రెడీ అయిపోయింది ఫ్రాక్ అయితే. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.